హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరితో పాటు ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మినీ వ్లాగ్ అంటే 1 మినిట్ అనుకోకండి, ఒక 9 మినిట్స్ ఉందిలేండి. అండ్ ఇందులో కొంచెం మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి టీ పెడుతున్నానండి. ఈవినింగ్ వ్లాగ్ అని చెప్పాను కదా. సో 5 అట్లా అయిందనుకోండి, ఇంకా కొంచెం ఇంట్లో చిమ్ముకోవడము, క్లీనింగ్ అంతా చేసేసుకొని ఇంకా టీ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. సో పిల్లలైతే మాకు 5:30 5:45 అవుతుందన్నమాట వచ్చేసరికి. సో స్కూల్ కొంచెం దూరం అండి. సో దానివల్ల వాళ్ళు కొంచెం లేట్గా వస్తారనమాట. సో వాళ్ళు వచ్చేలోపు మా పనులు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పనులు చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. పాలు అవన్నీ కాగపెట్టేసుకుంటాను పిల్లలు రాగానే వాళ్ళకి పెట్టడానికి. ఈవినింగ్ టైంలో అయితే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా ఇంట్లో. సో అలాగా తినేస్తూ ఉంటారనమాట. సో ఇంక ఇక్కడ మా టీ అయితే రెడీ అయిపోయి, నా గ్యాస్ స్టవ్ చూసి బర్నర్కి అది పోయిందండి. సో దాన్ని చూసి ఏంటి అలా యూజ్ చేస్తున్నారు అనుకోకండి. సో బయటికి తీసుకెళ్దామంటే టైం కుదరట్లేదు అనమాట. ఇంకా అది తిప్పడం కూడా చాలా కష్టము. సో అలా మేనేజ్ చేస్తూ ఉన్నా. ఇంకా కొత్త స్టవ్ కూడా కొనుక్కోవాలనే ఆలోచన ఉంది. కాకపోతే ఇప్పుడు అంతా కాదులేండి, ఒక 2 months అలానే వెయిట్ చేయాలన్నమాట. ఒక 2-3 months చూసుకోవాలి. సో దాని తర్వాత ఇంకా మనకి సంక్రాంతి అవన్నీ పోయిన తర్వాత నిదానంగా చూసుకొని 4 burner స్టవ్ అయితే తీసుకోవాలి. కొత్త ఇంట్లోకి వచ్చాక చాలామంది కూడా అడిగారు కదా, స్టవ్ కొనుక్కోండి మీ కిచెన్కి బాగుంటుంది అని. సో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ప్లాన్ చేసుకోవాలి. ఒకేసారి అన్నీ అంటే చాలా కష్టమైపోతుంది. ప్రజెంట్ అయితే నేను చేసే వంటలకి సరిపోతుంది అనమాట. ఆ బర్నర్ అది సెట్ చేసుకోవాలి. కొంచెం కుదిరినప్పుడు వెళ్ళి మంట అది కూడా సరిగ్గా రావట్లేదు, ఒకసారి నీట్గా క్లీన్ చేయించేసేసుకొని రిపేర్ చేయించుకొచ్చుకుంటే ఇంకొక 1 year ఎన్ని రోజులు యూజ్ చేసినా బాగానే ఉందండి. స్టవ్ అయితే కొత్తదిలాగే ఉంటుంది అనమాట. గ్లాస్ టాప్ వస్తుంది. అమెజాన్లో 2000కి తీసుకున్న 3 years బ్యాక్. బట్ ఇప్పటికీ కూడా భలే రన్ అవుతుందండి. అది నా ఫేవరెట్ అనమాట. అందుకని అంత ఈజీగా దాన్ని తీసే బుద్ధి అవ్వట్లేదు. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు. పిల్లలకి స్నాక్స్ అవి పెట్టేసి ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా వాళ్ళకి హోంవర్క్స్ అవి చేసుకుంటూ ఉంటారనమాట. సో హోంవర్క్స్ చేసే ముందు ఏంటంటే కొంతసేపు వాళ్ళకి నచ్చిన పని వాళ్ళని చేసుకొని ఇస్తామన్నమాట. అప్పుడు హోంవర్క్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే డైరెక్ట్గా చేసేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే బద్ధకంగా ఉంటారు కదా, వాళ్ళు కూడా పాపం అలసిపోయి వస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళకి నచ్చిన పని చేయనిచ్చి ఆడుకొనిచ్చి దాని తర్వాత హోంవర్క్స్ దగ్గర కూర్చోబెడతాము. ఇది వచ్చేసి రీసెంట్గా వేసిన ఒక వర్క్ బ్లౌజ్ అండి. ప్రజెంట్ ఈ వర్క్ చాలా ట్రెండింగ్లో ఉంది. సో గ్రీన్ అంటే బాటిల్ గ్రీన్ అంటాం కదా, బాటిల్ గ్రీన్ మీద లైట్ ఆరెంజ్ కలర్ వర్క్ అయితే వచ్చింది సిల్వర్ కాంబినేషన్లో. ఇది 2 కలర్ కాంబినేషనే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. హెవీ వర్క్ అనమాట. అండ్ చాలా క్లాస్గా సింపుల్గా ఉంటుంది. సో ఇంకా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాము అంటే కొరియర్ చేయాలండి కస్టమర్స్వి. సో అవన్నీ కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే కొంచెం లేట్ అయిపోయింది అని చెప్పేసి ఫాస్ట్గా ఇంకా అన్నీ కూడా ప్యాకింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇలాగా చిన్నగా ఫోల్డ్ చేసి, అంటే నా దగ్గర ప్యాకింగ్ కవర్స్ అనేవి చాలా చిన్నవి వచ్చాయండి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే. సరే సింగిల్ బ్లౌజెసే కదా అని చెప్పేసి అలాగే ఇంకా నీట్గా కవర్స్లో పెట్టేసి మళ్ళీ పెడుతున్నాను. ఒక 4-5 ఏమో ఉన్నాయి. అవన్నీ కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఎన్ని లైట్స్ ఎందుకు వేసాను ఇంట్లో అని చెప్పేసి అనుకోకండి. ఆ ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం కదండి, వర్క్స్ ఏదైనా కొత్తగా చేస్తూ ఉంటే కస్టమర్స్కి చూపించుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫొటోస్ తీస్తూ ఉంటాను. ఇప్పుడైతే మీ అందరికీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మనకి యూజ్ అయ్యే కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను షేర్ చేస్తున్నానండి. ప్రజెంట్ ఉన్న దాంట్లో ఏంటి అంటే చాలామంది మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కానీ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. ఎక్కువగా డాండ్రఫ్ వచ్చేయడము, చాలా ఇచ్చింగ్గా ఉండటం, దాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియక చాలా రెమెడీస్ యూజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ అవసరం లేదండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూతోనే ఈ ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. దానికోసం అయితే మమ్మా ఎర్త్ నుంచి లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ అలాగే మమ్మా ఎర్త్ నుంచి లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్ 2 కాంబినేషన్లో అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇందులో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ లెమన్ ఉంటుంది, అలాగే జింజర్ ఉంటుంది అనమాట. 100% మనకి డాండ్రఫ్ ఫ్రీ ఉంటుందండి ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల. సో లెమన్ వల్ల ఏంటంటే మన స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ స్కాల్ప్ ఇరిటేషన్ నుంచి మనకి జింజర్ అనేది కాపాడుతుంది అనమాట. అండ్ షాంపూ టెక్స్చర్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. అండ్ మనం
షాంపూ అండ్ కండిషనర్ 2 కాంబినేషన్లో యూజ్ చేసినప్పుడు రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో ఏదైనా కానీ ఈ ఫోమింగ్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే మన హెయిర్కి కానీ బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అండ్ మెయిన్లీ దీని స్మెల్ కానీ ఇదంతా చాలా బాగుందండి. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. అండ్ నా కూపన్ కోడ్ ఇస్తానండి. ఆ కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల మమ్మాయిత్ వెబ్సైట్లో మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్స్ మనకి mamaearth.in, అమెజాన్, నాయికా, ఫ్లిప్కార్ట్, పర్పుల్లో అవైలబుల్ ఉంటాయి. మీ దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. వన్స్ ఈ 2 కాంబినేషన్స్ యూజ్ చేసిన తర్వాత మన స్కాల్ప్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. హెయిర్ కూడా చాలా స్మూత్గా, చాలా హెల్దీగా అనిపిస్తుంది. సో అలాగే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ ఉంటాయి, డెర్మటాలజికల్ టెస్టెడ్ ఉంటాయి. ఎలాంటి హెయిర్ టైప్స్కైనా కానీ యూజ్ అవుతాయండి. సో లింక్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. అండ్ మనం ఏదైనా ఆర్డర్ చేసాము అంటే ఆన్లైన్లో మన ఆర్డర్ మీద ఒక ప్లాంట్ అయితే నాటుతారు. 2024 అంతా కూడా 1 మిలియన్ ట్రీస్ నాటాలి అనేది మమ్మాయిత్ యొక్క బిగ్గెస్ట్ ఎయిమ్. యాప్ లింక్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. మా పని అయితే మేము చేసుకుంటూ లౌక్యకి ఒక డ్రాయింగ్ అంటే బాగా ఇష్టం అండి. అంటే తనకి డ్రాయింగ్ వేయడం అంటే బాగా ఇష్టము. ఒకటి డ్రా చేసి ఇచ్చామన్నమాట. సో దానికైతే తను కలరింగ్ చేస్తూ ఉందన్నమాట. సో అలా కొంచెం ఫ్రీ అవుతూ ఉంటారు పిల్లలు, మార్నింగ్ నుంచి చదువుకొని ఉంటారు కదా. సో ఇంకా నేను ఆయన అయితే ఈ అడ్రస్లు వెతకడము, ఇవన్నీ ఎక్కడికి పంపించడము, ప్యాక్ చేయడము, ఈ పనిలో ఉన్నాము. ఇది కొంచెం ఫ్రీ మైండ్తో చేయాలండి. లేదంటే ఒకరి అడ్రస్ ఒకరికి వెళ్ళిపోయింది అనుకోండి, ఒక 2-3 అంటే కన్ఫ్యూజన్ ఉండదు. కానీ ఒక 5, 6, 10 అలా చేసినప్పుడు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒకరి డ్రైవ్ ఒకరికి రాసామంటే వాళ్ళకి టైంకి వెళ్ళదు మనం వర్క్ చేసి కూడా. అండ్ మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి మనకు వచ్చే మనీ కూడా అక్కడే పోతుంది. సో దానివల్ల కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలన్నమాట ఈ పని అయితే. సో ఇంకా ఇవన్నీ మా లౌక్యమ్మ వీడియో షూట్ చేస్తూ ఉంది. లౌక్య ఫ్రెష్ అప్ అయిన వెంటనే కూడా ఈవినింగ్ దీపారాధన అయితే చేస్తుందండి. బట్ ఈరోజు అయితే నేను ఎలాగో రెడీ అయిన బయటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా నేనే దీపం వెలిగించాను అనమాట. సో ఇదైతే కార్తీక మాసంలో షూట్ చేసిన వ్లాగ్. ఇలాగ బయట కూడా దీపాలు పెట్టుంటే ఇదంతా లౌక్య షూట్ చేస్తుంది. ఇంతకుముందు రుత్విక్ షూట్ చేశాడు. సో ఇప్పుడైతే లౌక్య షూట్ చేస్తూ ఉందనమాట. నాకు హెల్ప్ చేస్తున్నారు వ్లాగ్ కోసం అని చెప్పేసి. సో ఇంకా ఈ పని అయితే ఈజీగా ఒక 30 మినిట్స్ దాకా పట్టింది. సో ఇంక ఇవి కంప్లీట్ అయిపోతే ఆయన కొరియర్ చేసేస్తారనమాట. సో ఇలా ఉంటుందండి మా వర్క్ అయితే. ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలతో సరిపోతూ ఉంటుంది. లేదంటే ఎక్స్ట్రాగా ఈ మిషన్ వర్క్, ఈ ప్యాకింగ్స్, ఎక్కడికి వెళ్ళాలి, ఆర్డర్స్ తీసుకోవడము, ఇలా బిజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే పిల్లలకి స్నాక్స్ కోసం బయటకు వెళ్ళాలనుకున్నాం కదా. బట్ కొంచెం వర్షం పడేలాగా ఉంటే నేనైతే వెళ్ళలేదు. సరే నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పేసి ఇంకా సురేష్ గారు అయితే బయటకు వెళ్ళాలన్నారు. ఇంక ఈ లోపు ఏంటంటే కొంచెం బజ్జీలు చేద్దాము అని చెప్పేసి ఆలూ చిప్స్ కదా, ఆలూ బజ్జీ చేద్దాము. మా లౌక్యకి బాగా ఇష్టం. అందులో కూడా కొంచెం వర్షం పడుతుందని చెప్పాను కదా. సో ఇంకా చేద్దామని. ఈ ఆలూ అలాంటివి స్లైస్ చేసుకోవడానికి స్లైసర్ ఉంటుంది కదా అండి, నా దగ్గర అయితే లేదు. సో రీసెంట్గా అగారోదే ఒకటి తీసుకున్నాను అనమాట. దాంట్లో ట్రై చేద్దామని చెప్పి వేసాము ఆలు. అదైతే అంత పర్ఫెక్ట్గా ఏం చేయలేదు. అంటే నీట్గా మనం ఆలూ చిప్స్కి యూజ్ చేసుకునేలాగా అయితే లేదు. ఇలాగ చేసుకొని ఆలూ ఫ్రై అయితే బాగా చేసుకోవచ్చు, కానీ మనకి నార్మల్గా ఫ్రై చేసుకోవడానికి సెట్ అవ్వదు అనమాట. అంటే ఆలూ బజ్జీలు వేసుకోవడానికి సెట్ అవ్వదు. కొంచెం అటు ఇటుగా చేసేసింది. ఇంకేం చేస్తాం, ఉన్న ఆలూస్ అంతా దాంట్లో పీల్ చేసి వేసేసాము, బాగానే వస్తుందిలే అని చెప్పేసి. బట్ అది రాలేదు. వీళ్ళని చిన్నవి వేసిన ఆలూ కూడా అవి కూడా సరిగ్గా రాలేదన్నమాట. ఇంకేముందులే బజ్జీలు ఎలా ఉంటే ఏమి, మనమే కదా తింటామని చెప్పేసి ఇంకా అలానే శనగపిండి అవి కలిపేసి వేసేసాను. ఇంకా కొంచెం అంతా శనగపిండి అది తెప్పించేసి చేశాను. అండ్ ఈ ఆలూ కట్ చేసిన పీల్ ఇదంతా కూడా నేను పక్కన కలెక్ట్ చేసి పెట్టుకుంటానండి. ఆ రోజు మొత్తంలో ఏదైనా కిచెన్లో వేస్టేజ్ ఉంటుంది కదా, ఆలు ఒకటి, తర్వాత ఆనియన్స్ది, ఇంకా టమాటా, ఏదైనా కానీ పచ్చిమిర్చి అలాంటివి కాకుండా మిగిలినవన్నీ కూడా ఒక నార్మల్ బకెట్ లాంటి చిన్న బకెట్, మనకి రెడ్ బకెట్ బిర్యానీస్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా, వాటిని అయితే ఒక సైడ్ పెట్టేసుకొని సో అక్కడ అంతా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. మన రోజ్ ప్లాంట్స్కి ఇవే వేస్తూ ఉంటాను. చాలా హెల్దీగా గ్రో అవుతున్నాయి. సో నాకు ఇంతకుముందు రోజ్ ప్లాంట్స్ని గ్రో చేయడం అంటే కొంచెం టఫ్గా అనిపించేది. బట్ ఇవన్నీ వేయడం వల్ల అది చాలా ఈజీగా గ్రో అవుతుంది. సో ఇక్కడైతే నేను ఇంకా బజ్జీల కోసం అయితే పిండి కలుపుకుంటున్నాను అండి. వాము వేసాను, అలాగే కొంచెం కారం, కొంచెం వంట సోడా, అలాగే సాల్ట్ తగినంత అవి వేసేసుకొని లూజ్గా, మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు కదా, అలాగా కలుపుకుంటూ ఉన్నాను. సో నాకేంటంటే ఇంకా చెక్ చేస్తూ ఉంటానండి. ఈ మధ్య కొంచెం ఇవన్నీ ఎక్కువయ్యాయి అనమాట. చూస్తూ ఉంటాను, అక్కడ ఏదైనా కనిపించిందంటే దాన్ని వెతుకుతూ ఉంటాను. సో ఇంకా కలుపుతూ ఉంటే మా రుత్విక్ వీడియో తీసాడు. ఈ విధంగా మా ఈవినింగ్ అయితే ఆ రోజు సింపుల్గా జరిగిందండి.